అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 7వ వాక్య భాగము. గత వారంలో కొన్ని మాటలు మీకు తెలియచేశాను, దాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుని వాక్యము ప్రబలమై ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. జాగ్రత్తగా నా వైపు చూడాలి. శిష్యుల సంఖ్య బహుగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది అని ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. శిష్యుల సంఖ్య బహుగా విస్తరించటానికి గల కారణం ఏమిటి అంటే, వాక్యము ప్రబలుతూ ఉంది. ప్రబలటము అంటే ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. వాక్యము ఎంత ప్రబలుతూ ఉంటుందో శిష్యుల సంఖ్య అంత విస్తరణ జరుగుతూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. గత దినంలో చెప్పాను, మనందరము విశ్వాసులుగా దేవుని సన్నిధికి వచ్చాం. ఈరోజు ఈ విశ్వాసులలో నుండి యేసు ప్రభు శిష్యులుగా మనం మార్చబడాలి అని. యేసు ప్రభు శిష్యులు అన్నా కూడా విశ్వాసులే. ఈ విశ్వాస జీవితంలో నుండి ప్రభువుకి అనుకూలమైన వ్యక్తులుగా మనం సంపూర్ణమైన విశ్వాసంలోనికి మారటమే శిష్యులు అని అనబడుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించగలిగితే శిష్యుల సంఖ్య విస్తరించడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్యం ఎక్కువగా ప్రబలుతూ ఉండగా. ఈరోజు సంఘంలో కూడా ఎక్కువ వాక్య ఉపదేశం ఎప్పుడైతే ప్రబలుతూ ఉంటుందో, వాక్యపు లోతుల్లోనికి మనం ఎప్పుడు వెళుతూ ఉంటామో, వాక్యము హత్తుకుంటే వాక్యం యొక్క విలువేంటో ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అందరం కూడా యేసు ప్రభు శిష్యులుగా మార్చబడతాం. లేదా నామక విశ్వాసులుగానే ఉండిపోతాం. ప్రభు అంటే నాకు ఇష్టమే అన్న దగ్గర ఆగిపోతాం. ప్రతి దేవుని మాట వింటూ దేవుడికి ఇష్టము కాని వాటిని విడిచిపెడుతూ ఇష్టమైన వాటిని చేసే ఒక శిష్యుడిగా మనం మార్చబడాలి అంటే వాక్యము ఎక్కువగా మన యొద్దకు రావాలి. ఎక్కువ వాక్యం వినటానికి, ఎక్కువగా వాక్యం ధ్యానించటానికి, వాక్యం మీద ఎక్కువ ప్రీతి ఉండాలి. మనకి ఎక్కువ వాక్యం మీద ఆసక్తి ఉండాలి. చాలామంది ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎక్కువ వాక్యం నేర్చుకుందాం, ఎక్కువగా ఇంకా వాక్యం విందాము అని ప్రత్యేకంగా ఈ ఉపవాస దినంలోనికి మీరు వచ్చారు. లేదా సండే వచ్చేసి మీ సండే సర్వీస్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఒక ప్రత్యేకమైన కూడికగా మన ఉపవాస కూడికలో వచ్చింది దేనికి అంటే, దేవుని యొక్క వాక్యములో ఒక ఆశ కలిగి వచ్చాం కనుక ఖచ్చితంగా మనం కూడా ప్రభు శిష్యులుగా మార్చుకొనటానికే ఆయన మనకి మంచి అవకాశం ఇచ్చాడు అని నేను తెలియచేస్తూ ఉన్నాను. అయితే మీరు ఈరోజు విశ్వాసులుగా చాలామంది మనం వస్తున్నాం మందిరానికి. గత దినంలో చెప్పాను, వస్తున్న మనము శిష్యులుగా మార్చబడుతున్న వారు తక్కువ. అసలు శిష్యులుగా మార్చబడటము, అసలు శిష్యులు అంటే ఎలా ఉంటారు, విశ్వాసులు అంటే ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. కానీ శిష్యులు అంటే ఇంకా దానిలో ఏ గ్రేడ్ అనమాట. అసలు ఆ గ్రేడ్లో కానీ ఎలా వెళతావు, ఎవరిని శిష్యులు అంటారు అనే విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. చూడండి ఒక్కసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్య భాగం. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, యేసు క్రీస్తు వలె ఉండుటకు మనము మనందరము అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్తున్నాడు. ఎదగాలి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఈరోజు ఈ ఉపదేశాన్ని మనం వింటూ ఉండగానే, ఒక విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన మనము మనందరం కూడా ఎదిగితేనే ప్రభు యొక్క శిష్యులుగా మనం మార్చబడతాము అనే ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా మనం ధ్యానించాలి. ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే,
ప్రేమ కలిగి సత్యమును బోధించుచు లేదా సత్యమును ప్రకటించుచు లేదా ఆ సత్యములో మనం ముందుకు కొనసాగుతూ క్రీస్తు వలె ఉండుటకు, యేసు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఇక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే ఎదగాలి. అర్థమవుతుంది? ఏమవ్వాలంటే సంఘం ఎదగాలి. ఏ విషయాల్లో? అన్ని విషయములలో. అర్థమవుతుందా? అన్ని విషయములలో ఈరోజు సంఘం ఎదగాలి అని. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఇక్కడ అన్ని విషయములో ఎదగాలి అని చెప్తున్నాడు కదా. ఇది మనం 15 వచనాలు చదివాం. 14వ వచనంలోనికి వెళితే ఏ విషయంలో మనం ఎదగాలి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి 14వ వచనంలో, మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అది పసిపిల్లలుగా ఉండ మనము ఇక దానిలో నుంచి మనం ఎదగాలి అని ఈ 15వ వచనంలో చెప్తున్నాడు. 14వ వచనములో జాగ్రత్తల వైపు చూడాలి. 14వ వచనములో పసిపిల్లలుగా ఉంటే ఎంత ప్రమాదమో తెలియజేశాడు. అవునా? ఈ 14వ వచనములో నీవు పసిపిల్లలుగా ఉంటే, ఏ పసిపిల్లలు? జనరల్గా ఉంటే ఎలాంటి చిన్నపిల్లలు? పసిపిల్లల గురించి మాట్లాడటలేదు. ఆత్మీయతలో పసిపిల్లలుగానే ఉంటే ఎంత ప్రమాదమో తెలియజేస్తూ ఉన్నాడు ఈ 14వ వచనములో. అయితే ఇక్కడ 15వ వచనములో ఏం చెప్తాడు అంటే ఆ చిన్న పిల్లల పసిపిల్లల స్థితి నుంచి నీవు ఎదగాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనందరం ఎదగాలి. ఈరోజు సంఘాన్ని ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో, మనం ఎదిగే విషయంలో ప్రభు ఎంత సహాయం చేస్తున్నాడో కూడా మనకు అర్థం కావాలి. కనుక ఇక్కడ అనేది ఏమిటి అంటే 14వ వచనములో పసిపిల్లలమై ఉండి, అది మనందరం కూడా పసిపిల్లలుగా ఉన్నాము అని. పసిపిల్లలుగా అంటే ఆత్మీయతలో ఈరోజు కొత్తగా దేవుడి మందిరానికి వచ్చారనుకోండి, వారు విశ్వాసులే, కొత్తగా దేవుడి మందిరానికి వచ్చారు. మరి వచ్చిన వారు చిన్నపిల్లలు, అంటే వారికి భక్తి అంత లోతైన అనుభవం ఇంకా తెలీదు. వారు విశ్వాసులే. మనం 10 సంవత్సరాలైంది భక్తిలో, మరికొంచెం మెట్టులు ఎక్కాం, మనము విశ్వాసులమే. అయితే ప్రభు ఏమంటాడు? ఈ పసిపిల్లలుగా ఉన్న స్థితిలో నుంచి నువ్వేమవ్వాలి? ఈరోజు ఎదగాలి. పసిపిల్లల స్థితిలో నుంచి మనందరం ఎదగాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు చదవండి. ఇప్పుడు పసిపిల్లలుగా ఉండి మనుష్యుల మాయోపాయముల చేత, ఇక్కడ ఇది లాస్ట్ వీక్ మీకు చెప్పాను. పసిపిల్లలుగా ఉంటే ఎలా మోసపోతామో, ఎలా మోసం చేస్తారో, ఏ విధంగా మనం నిత్య రాజ్యానికి వెళ్ళిపోకుండా ఏ విధంగా మన అందరినీ కూడా అపవాది ఈడ్చుకొని వెళ్ళిపోతాడో గత దినంలో మనం చదువుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే ప్రభు చెప్పిన విధంగా ఎదగాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాడు ఆయన? ఎదగాలి. దేనిలో నుంచి ఎదగాలి అనే మాట మొదటి మాట దేనిలో నుంచి మనం ఎదగాలి అంటే చిన్న పిల్లల స్థితిలో నుంచి మనం ఎదగాలి. అంతేనా? అక్కడ రాసిన మాట అదేనా? ఏ మాట రాశాడు? ఇక మీదట పసిపిల్లలమై ఉండొద్దు అన్నాడు కదా, దానిలో ఎదగాలి. రెండవది ఎందులో ఎదగాలి అంటే 15వ వచనంలో చక్కని మాట చెప్పాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యములో ఎదగాలి. సత్యము అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే సత్యం. మొదటిది చిన్నపిల్లల స్థితిలో నుంచి నీవు ఎదిగి పెద్దవాడు అవ్వాలి ఆత్మీయతలో, ఒకటి. రెండవది దేవుని యొక్క వాక్యములో ఎదగాలి. మూడవది ఏ విధంగా ఎంతవరకు మనం ఎదగాలి అంటే మన ఎదుగుదల ఎంతవరకు ఎదగాలి అనుకుంటే మూడో విషయం అక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు పోలిక వచ్చే వరకు మనం ఎదగాలి. అర్థమవుతుందా? ఎదగాలి అని చెప్పాడు కదా. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు మన హృదయంలో ముద్రించబడాలి. ఈ ఎదుగుదల సంఘానికి ఖచ్చితంగా కావాలి. మనం నామక క్రైస్తవులాగా వచ్చి వెళ్ళిపోతే
రేపు రాబోయే శోధన కాలంలో మరి ఎవరు నిలబడలేమండి. అందుకు సంఘాన్ని ఆ రోజుల్లో ఏ విధంగా వాక్యం విస్తరించుకుంటూ వెళ్ళిందో ఈరోజు కూడా వాక్య విస్తరణ సంఘంలో జరగాలి. బలమైన ఆహారం మనకు కావాలి, మన శక్తివంతులు కావాలి, బలవంతులుగా మనం మార్చబడాలి. అందుకు మనం ఎలా అనే విషయంలో మనం 3 మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, చిన్నపిల్లల స్థితి నుంచి మనము ఎదగాలి. రెండవది, ఎందులో ఎదగాలి? దేవుని యొక్క వాక్యములో మనం ఎదగాలి అని చెప్పుకున్నాము. మూడవది, ఎంతవరకు ఎదగాలి? యేసు క్రీస్తు యొక్క రూపంలోనికి వచ్చే వరకు మనం ఎదగాలి. ఈ ఎదుగుదల మనందరిలో ఉండాలి. కనుక దేవుడి వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము ప్రబలటం వలన వీరు ఎదిగి విస్తరించుకుంటూ ప్రభు శిష్యులుగా మార్చబడ్డారంట. కనుక ఈరోజు దేవుని యొక్క ఉపదేశంలో మనం చక్కగా ఎదిగే పిల్లలుగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మీరు గమనించండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు పాలు తాగుతూ ఉంటారు. జనరల్గా బయట ఉన్న చిన్నపిల్లలు, మన పుట్టిన పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తారంటే పాలు తాగుతూ ఉంటారు. వీళ్ళకి ఒక 6 months వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం చేస్తాం? మనం అన్నప్రాసనం చేస్తాం. చేశారా? మీకు లేదా? చేయలేదు అన్నప్రాసనం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ అన్నప్రాసనం చేశారు. అన్నప్రాసనం నాకు చెయ్యమని చంటిబిడ్డ ఏమని అడిగాడా? చంటిబిడ్డ అడగలేదు. కానీ తల్లి తన యొక్క నెలలు గడుస్తూ ఉండగా ఏ సమయంలో ఏ ఆహారం కావాలో తల్లి ఫీడ్ చేస్తూ ఉంటుంది. కనుక ఈ 6 నెలలు కాగానే తల్లి ఏం చేస్తుంది అంటే అన్నప్రాసనం చేయించి మనం ఆహారం పెడుతూ ఉంటుంది. సరే, ఈ 6 నెలల నుండి సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉండగా పిల్లలు చక్కగా టాయ్స్, ఏదో బొమ్మలు తీసుకొని ఆటలాడుకుంటూ చిన్న ఆటలు పాటలతో పిల్లలు ఎదుగుతూ ఉంటారు. వీరికి స్కూల్కి పోవాలి అనేది ఏమైనా ఆలోచన ఉందా? ఉండదు. మరలా తల్లి ఏం చేస్తుంది అంటే దీనిలో నుంచి మరలా స్కూల్కి తీసుకుని వెళ్తుంది తల్లి. వీడు వింటాడా? వీడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. ఏడుస్తాడు, గొడవ చేస్తాడు, అల్లరి చేస్తాడు, స్కూల్కి వెళ్ళటానికి ఇష్టపడరు. అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే పిల్లని ఇంకా అది చెప్పి ఇది చెప్పి ఏ విధంగా చేతనైనను స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఈరోజు మీరు గమనించండి, ఇలానే ఒక ఆత్మీయ స్థితిలోనికి వచ్చిన, కొత్తగా నూతనంగా దేవాలయంలోకి వచ్చిన ఒక విశ్వాసి కూడా పాలు తాగే పిల్లవాడుగానే మొదట ఉంటాడు. పాలు తాగే పిల్లవాడుగానే మొదట ఉంటాడు. ఆ పిల్లలకు కూడా ఎలా ఉంటారో తెలుసా? చూడండి, సండే స్కూల్ పిల్లలు వచ్చారు మొదటిగా విశ్వాసంతో దేవాలయానికి. అలానే కొంచెం పెద్ద వయసులో ఉన్నవారు కూడా మొదటిగా దేవాలయానికి రావగానే వారు కూడా ఈ వేటికి ఇష్టపడతారంటే ఎక్కువగా చక్కగా స్టోరీలు, కథలు, ఏదైనా వెంచర్స్ గురించి, పెద్ద పెద్ద విషయాల గురించి చెప్తే వారు జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వింటారు. అవునా కాదా? నూతనంగా దేవాలయంలోకి వచ్చిన వారు కూడా దావీదు ఎలాగా, గొలియాతు ఎలాగా, ఈ కథలన్నీ వారికి ఏం కావాలి? దావీదు ఎలా చేశాడు, గొలియాతు ఎలా పడిపోయాడు, మెడని ఎలా నరికాడంటే అబ్బా బాగా ఆసక్తి ఈ స్టోరీలు వింటాం. యోనా చేప మింగేసింది, చేప కడుపులోకి యోనా వెళ్ళాడు. అవునా? ఈ కథలు ఎలా ఉంటాయి? చాలా ఆసక్తిగా వింటారు నూతనంగా వచ్చిన వారు. ఇవన్నీ వింటూనే ఉంటాం. కానీ మనం ఇవన్నీ వింటూ ఉన్న మనము ఇంకొంచెం లోతైన భక్తిలోనికి వెళ్ళే క్రమంలోనికి చాలామంది ఇష్టపడరు. ఈరోజు సంఘము అడగదు, సేవకుడు తల్లి ఏ విధంగా నెలలు రాగానే ఆహారాన్ని తల్లి ఎలా ఇస్తుందో, మరలా తల్లి స్కూల్కి ఏ విధంగా తన్ని తీసుకుని వెళుతుందో, దైవ సేవకుడు యొక్క పని కూడా అదే. సంఘంలో నూతనంగా వచ్చిన పిల్లలని ఏ విధంగా మంచి ఆహారం ఎప్పుడు పెట్టాలో పెట్టుకుంటూ వారిని బలవంతులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత సేవకుడికి ఉంది. సేవకుడు ఎప్పుడు పెట్టకథలు చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇది ఎప్పుడు సంఘంలో పెట్టకథలు ఏదో వాళ్ళ జోకులు వేసుకొని నవ్వించుకుంటూ ఉంటే సంఘంలో పిల్లలు పెద్దవారు అవరు, ఇంకా చిన్నపిల్లలుగానే ఉంటారు. చిన్నపిల్లల చేష్టలే వారు చేస్తారు.
చాలా ప్రదేశాల్లో, చాలా సంఘాల్లో ఈ చిన్నపిల్లల చేష్టలు చేయటానికి కారణం ఏమిటి అంటే, ఖచ్చితంగా సేవకుడు వారిని మంచి ఆహారం పెట్టి వారిని బలవంతులుగా మార్చవలసిన బాధ్యత సేవకుడికి ఉంది. విశ్వాసనేం అడగరు. విశ్వాసులను చూసుకొని జాగ్రత్త, ఏ టైంలో ఎవరికి ఏ ఫీడ్ ఇవ్వాలో, ఏ విధంగా వారు నడిపించాలో, ఇదంతా సేవకుడి యొక్క బాధ్యత. అందుకే మనం 15వ వచనం నుంచి 14వ వచనంలోకి వెళ్ళాం. 14వ వచనంలో నుంచి 13వ వచనం లాస్ట్లోకి వెళ్ళిపోతే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. చివరిలోకి వెళ్దాం. కొందరిని అపొస్తలుగాను, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, అది కాపరులుగాను, ఉపదేశకులుగా నియమించాడు. ఈ కాపరులని ఉపదేశకులని ఎందుకు నియమించాడు అంటే, ఇదిగో ఈ పసిపిల్లలుగా ఉన్న ఈ విశ్వాస జీవితంలో చిన్నవారిగా ఉన్న వీరిని తగిన సమయమందుకు వారికి ఆహారం పెట్టుకుంటూ అన్నాడు కదా. తగిన సమయమందు ఆహారము పెట్టే నమ్మకమైన, మర్చిపోయారు వాక్యం, బుద్ధిగల సేవ. ఏమన్నాడు? నమ్మకమైన, చెప్పాలి వాక్యం అంతా. తగిన సమయమందు అన్నము తన ఇంటి వారికి తగిన వేళ ఆహారము పెట్టుటకు నమ్మకమైన దాసుడు ఎవరు? అదే ప్రభు అడిగాడు. ఇప్పుడు అదే విషయం చెప్తున్నాడు ఆయన. ఎవరు నమ్మకమైన? అందుకే అక్కడ రాస్తున్న 13వ వచనంలో లాస్ట్లో మనం చదివింది, ఆయన కాపరులని ఉపదేశకులని పెట్టాడు. ఎందుకు ఈ కాపరులు ఉపదేశకులు? తగిన సమయమందు తన ఇంటి వారికి, ఏమన్నాడు? తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వానిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? ఇది సేవకుడు పని ఏమిటి అంటే, దేవుని యొక్క ఇల్లు, అక్కడ అన్న మాట ఏంటి? తన ఇంటి వారు. లాస్ట్ టైం చెప్పారు, మనందరం దేవుని ఇంటి వారు. ఇది దేవుని ఇల్లు. తన ఇంటి వారికి తగిన సమయంలో ఆహారం పెట్టడానికే దేవుడు సేవకులు నియమించాడు. అందుకే రాస్తాడు అపోస్తలుడు ఆ కార్యాలు కిందకి రాస్తూ బోధకులుగాను, ప్రవక్తలుగాను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు వీరు అంటే, తగిన సమయమందు ఆహారం పెట్టాలి. ఇక్కడ కూడా ఆ చిన్న పిల్లలుగా దేవాలయంలోనికి ఎంటర్ అయిన వీరికి వారు అడగరు. ఆ పరిస్థితిని బట్టి దినదినము వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళి వారి పరిపూర్ణతలోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత. సరే చూడండి, ఇప్పుడు శిష్యులు ఎలా ఉంటారో నేను తెలియజేస్తాను. శిష్యులుగా మార్చబడ్డాలని అన్నాం కదా. అసలు శిష్యులు అంటే ఎలా ఉంటారు? మరి శిష్యులు కూడా విశ్వాసులమే కదా మనం అనవచ్చు. అవును, శిష్యులైన విశ్వాసుల్లో నుంచి వచ్చిన వారే శిష్యులు. బంగారములో నుంచి వచ్చిందే హారం. అవునా? బంగారంలో నుంచి వచ్చిందే మనం అలంకరించుకునే ఒక హారం. విశ్వాసములో నుంచి వచ్చిన వారే శిష్యులు. ఇక రాయబడి ఉన్నమాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వాక్య భాగం. శిష్యులు ఎలా ఉంటారు? శిష్యుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మన శిష్యులుగా మనం ఎలా మార్చబడతాము అనే విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వీరినే మనం ఏమని మాట్లాడుతూ ఉంటాం? వీరి గురించి యేసు ప్రభు శిష్యులు అని వాడుతూ ఉంటాం. ఈ శిష్యుల యొక్క మొదటి పిలుపు గురించి చెప్తున్నాడు ఇక్కడ. వీరందరూ కూడా చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోనికి వెళ్ళి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట ఇది. అప్పుడు యేసు ప్రభుకి శిష్యులు లేరు.
మొదటగా ఆ ప్రదేశంలో శిష్యులను సమకూర్చుకునే సమయంలో యేసు ప్రభు వెళ్ళి ఆయన అంటున్నాడు, మీరు నన్ను నా వెంబడి రండి, నా వెంబట రండి అని ప్రభు చెప్పాడు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, రమ్మనగానే వెంటనే వారు రావటానికి సిద్ధపడ్డారు, అంటే సమ్మతించారు. శిష్యుడు అనేవారు ఎవరైనా సరే ప్రభువు చెప్పగానే మాటకి సమ్మతించేవాడు శిష్యుడు. ప్రభు పిలవగానే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమీ సందేహం లేదు, అక్కడ వెంటనే, అవునా, వెంటనే అని రాయబడి ఉంది. అంటే శిష్యుడు అనేవారు ఎలా ఉండాలి అంటే సమ్మతించాలి అనేది మొదటి విషయం. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ జాగ్రత్త ఒక విషయం గమనిద్దాం. ఇక్కడ పిలవగానే వెంటనే ఏం చేశారంటే వీరు సమ్మతించారు. ఈరోజు మనం కూడా ప్రభు మనం పిలిచాడు లోకంలో ఉన్నప్పుడు, పిలిచినప్పుడు మనం కూడా ఏం చేశాము అంటే సమ్మతించి ఆయన సన్నిధికి మనం కూడా వచ్చాం. అవునా? యేసు ప్రభు శిష్యులు కూడా పిలవగానే సమ్మతించారు, ఆయన మాట విని వారు కూడా వచ్చారు. మనకు కూడా దేవుడు సువార్త ప్రకటించినప్పుడు మనం కూడా ఆ మాటకి సమ్మతించి దేవాలయంలోనికి వచ్చాం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే, సమ్మతించి దేవాలయంలోకి వచ్చిన ఈ విశ్వాసి, లేదా ఈ చిన్న పిల్లవాడిగా ఉన్న నూతనంగా వచ్చిన ఈ విశ్వాసి తర్వాత దేవుని యొక్క రూపములోనికి మార్చబడే విధంగా దేవుని యొక్క ఉపదేశాన్ని చెప్తున్నప్పుడు ఆ మాటకు మాత్రం సమ్మతించటం లేదు. ఆ మాటకి సమ్మతించేవాడే ఈ శిష్యుడు. అర్థమవుతుందా? వాళ్ళు పిలిచినప్పుడు సమ్మతించారు, యేసు ప్రభు వెనక వచ్చారు. మనల్ని పిలిచినప్పుడు మనము సమ్మతించాం, దేవుడి మందిరానికి వచ్చాం. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యపు రూపంలోనికి మనల్ని తీసుకురావటానికి, మన బ్రతుకుని మార్చటానికి దేవుడు ఏ విషయాలైతే మనం చెప్తున్నాడో ఆ విషయాలు చెప్పినప్పుడు మాత్రం మనం సమ్మతించటలా. దానికి సమ్మతించిన వాడే శిష్యుడు. నెంబర్ 1. రెండవది ఏం చేశారు వారు? వెంటనే తన వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అయితే ఇక్కడ వారు వెంటనే ఏం చేశారు అంటే వలలు విడిచిపెట్టిరి అని రాయబడి ఉంది. యేసు ప్రభు వలలు విడిచిపెట్టమని చెప్పాడా? చెప్పలేదు. ఆయన మీరు వలలు విడిచిపెట్టి రండి అని యేసు ప్రభు చెప్పలేదు. కానీ వారు ఏం చేశారు అంటే వలలు విడిచిపెట్టారు. ఈరోజు శిష్యుడిగా ఉండే వ్యక్తికి ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటి అంటే, శిష్యుడిగా ఉండటానికి ఏది అడ్డో దాన్ని మనం విడిచిపెట్టాలి. యేసు ప్రభు శిష్యుడిగా కొనసాగే వ్యక్తికి ఏది ఉండకూడదో, ఏది విడిచిపెట్టాలో ఖచ్చితంగా ఆ వ్యక్తి అది విడిచిపెట్టవలసిందే. ఇది అది అని కాదు. మనం ఇక్కడ వల విడిచిపెట్టాలని చెప్పాడా? ఇక్కడ వీళ్ళు వలలు వేసుకుంటూ వీళ్ళు వ్యాపారంలో ఉంటే శిష్యుడిగా ఉండటానికి అడ్డుగా ఉంటుంది అని తెలిసి వారు వలలు విడిచిపెట్టేశారు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఎదుగుతున్న మన జీవితంలో కూడా ప్రభువుకి మంచి శిష్యుడిగా ఉండటానికి ఏవి మనకి అడ్డుగా ఉంటున్నాయో, అసలు ఏవి మనకి అభ్యంతరం కలిగిస్తున్నావో ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టేవాడే యేసు ప్రభు శిష్యుడు. మన శిష్యులుగా ఉన్నామో లేదో మనం గుర్తుపట్టవచ్చు. మొదటిది ఏం చెప్పాం? సమ్మతించాలి. ఆయన మాట చెప్పగానే సమ్మతించాలి. రెండవది ఎలా సమ్మతించాలి? మనం సమ్మతించి దేవుని దగ్గరికి వచ్చాము. దేవుని యొక్క రూపములోనికి మనం చెక్కేటప్పుడు, ప్రభువుకి రూపములోకి ఉండే విధంగా దేవుడు మనం చెక్కుతున్నప్పుడు సమ్మతించాలి. అలా సమ్మతించిన వాడు శిష్యుడు అని చెప్పాం. రెండవది, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టినవాడు శిష్యుడు. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి. ఎందుకు అంటే గమనించండి, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత
వెళ్ళే మార్గము ఇంతకుముందు మనం నడిచిన మార్గము లాంటిది కాదు. అన్నీ వేసుకొని వెళ్ళాలి అంటే ఇది కుదరదు. ఇది ఇరుకైన మార్గము అని చెప్పాడు. దీనిలో అన్నీ నువ్వు తగిలించుకొని వెళ్ళాలి అంటే ఇది కుదరదు. కనుక ఆయన్ని వెంబడించే విషయంలో ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టకపోతే ఆ మార్గంలో మనకి ముందుకి కొనసాగలేము. అందుకే మనం ఇప్పుడు వెళుతున్న మార్గము ఇంతకుముందు వెళ్ళిన మార్గము లాంటిది కాదు. ఇంతకుముందు వెళ్ళిన మార్గములో అయితే మన ఇష్టం, ఎలా అయినా మనం వెళ్ళిపోవచ్చు, ఏదైనా తాగొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, మనకి నచ్చిన విధంగా మనకు తోచిన విధంగా మనం చేయొచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళే మార్గం అయితే అలాంటి మార్గము కాదు. ఇప్పుడు వెళ్ళే మార్గం నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళే మార్గం. ఇంతకుముందు ఉన్న మార్గము నిత్యాగ్నికి తీసుకొని వెళ్ళే మార్గం. ఇప్పుడు ఆ మార్గం, ఇప్పుడు వెళ్ళే మార్గం వేరు. కనుక విడిచిపెట్టవలసింది ఖచ్చితంగా మన జీవితంలో విడిచిపెట్టి మన ముందుకు కొనసాగవలసిందే. ఏంటి విడిచిపెట్టాలి, ఏం విడిచిపెట్టాలి? భక్తులు ఏమైనా విడిచిపెట్టారా? మనకు అర్థం కావటానికి భక్తులు విడిచిపెట్టిన 1-2 మనం మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి మనకి ఈరోజు. ప్రభు నేను వెంబడించటానికి నాకు ఏది అడ్డుగా ఉందో నాకు తెలుసు. నీవు ఈరోజు ప్రభువుని సంపూర్ణంగా సేవించి సంపూర్ణంగా దేవుడి సన్నిధిలో గడిపి చక్కగా ప్రార్థన చేసుకొని ఎక్కువ దేవుడితో గడపడానికి నీకేం అడ్డుగా ఉన్నాయో నీకు తెలుసు. ఏంటి తెలియదా? అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ విడిచిపెట్టిన వాడే శిష్యుడు. నువ్వు ప్రభువుకి దగ్గరికి రావటానికి నీకేం ఆటంకమో తెలియదా? ప్రార్థనలో ఎక్కువ గడపటానికి ఏది అడ్డొస్తుందో నీకు తెలియదా? దేవుని సంతోషపెట్టడానికి ఏది అడ్డొస్తుందో మనందరికీ తెలుసు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, విడిచిపెట్టవలసినది ఆత్మీయతలు ఎదిగేటప్పుడు ఏది మనకి అడ్డుగా ఉన్నాయో వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టి ఆయన వెంబడించేవాడే శిష్యుడు. అయితే అబ్రహాము గురించి మనకు తెలుసు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏమేమి విడిచిపెట్టి వచ్చాడు ఒకసారి జ్ఞాపకం ఉంటే చదవండి. ఆదికాండములో 12:1. ఆదికాండము 12:1. నీవు లేచి నీ దేశము నుండి, దేవుడు చెప్తున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నీవు విడిచిపెట్టి రావాలి అని చెప్పాడు దేవుడు. అబ్రహాముకి చెప్తాను, నువ్వు విడిచిపెట్టాలి. ఏంటి? నీ తండ్రి ఇల్లుని, నీ బంధువులని, మీ దేశాన్ని, ఇవి విడిచిపెట్టి రావాలి అని అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకు అంటే, నన్ను వెంబడించాలి అంటే ఇది నీకు అడ్డుగా ఉంది, నువ్వు దీన్ని విడిచిపెడితేనే నీవు నా శిష్యుడిగా నీవు నాతో ముందుకు కొనసాగగలవు అని అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి ఇంటిని విడిచిపెట్టడము అంటే, అబ్రహాము విగ్రహారాధన చేసే ఒక ప్రదేశంలో నుండి దేవుడు పిలుస్తూ ఉన్నాడు అబ్రహాముని. అబ్రహాము యొక్క కుటుంబము, అబ్రహాము యొక్క వ్యాపారము, అబ్రహాము చేసే వృత్తి అవన్నీ కూడా విగ్రహాలకు సంబంధించినవి కనుక దేవుడు అంటున్నాడు వాటిని విడిచి రావాలి. ఈరోజు కూడా మన ప్రభువుని వెంబడించాలి అంటే కొన్నిటి మనం విడిచిపెట్టి రావాల్సిందే. అవునా కాదు? ఇంతకుముందు చేసిన విధంగానే నేను చేసుకుంటాను అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇప్పుడు ఖచ్చితంగా అబ్రహామా, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు. ఈ పద్ధతులు ఆచారాలు మనం ఎన్ని వెంబడిస్తున్నాం ఈరోజు? నిజంగా ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి అంటే ఏది ప్రభువుకు అయిష్టంగా ఉందో దానిని విడిచిపెట్టవలసిందే. ఏ పద్ధతులు విడిచిపెడుతున్నాం చెప్పండి? ఏ ఆచారాలు విడిచిపెడుతున్నాం? అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. లోకాన్ని సంతోషపెట్టడానికి, మనుషుని సంతోషపెట్టడానికి ఇంకా ఆ పసి పిల్లలుగానే మన జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆత్మీయతలో ఎదిగింది ఎక్కడ? మనం ఏ పద్ధతి వద్దన్నా, ఇది వద్దమ్మా దేవుడు ఇలా చేయొద్దన్నాడు, ఈ మానేద్దామంటే అది కుదరదు. నువ్వు కుదరనంత కాలము, నువ్వు విడిచిపెట్టనంత కాలము యేసు ప్రభు శిష్యుడిగా మార్చబడటం సాధ్యము కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకే అబ్రహాం విడిచిపెట్టి వచ్చేసాడు. అబ్రహాము
అన్నిటిని విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. అబ్రహాము వాటిని విడిచిపెట్టిన తర్వాతే దేవుడు అనుకున్న విధంగా అబ్రహాముకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో అబ్రహాముతోనే తన యొక్క హస్తముంచి ప్రభు చివరి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. ప్రభు చెప్పాడు కదా, అది కూడా అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడంట అబ్రహాముకి. అన్నీ కాదా, అన్ని విషయాల్లో అబ్రహాముకు తోడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకు? విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేశాడు. ఈరోజు కూడా అందరం కూడా ఏమి విడిచిపెట్టలేదో, ఏమి విడిచిపెట్టమని ప్రతి వారము దేవుడు మనతో మాట్లాడుతున్నాడో వాటన్నిటినీ ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. రెండవది, సమరీ స్త్రీ ఉంది. సమరీ స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభుయే సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరీ స్త్రీ ఏ విడిచిపెట్టింది? తన యొక్క కొండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని రాయబడి ఉంది. ఏం విడిచిపెట్టింది? కొండ విడిచిపెట్టింది. కొండ ఏంటి అంటే దాహం తీర్చేది కొండ, అంతేనా? ఆవిడొచ్చింది నీరు కొరకే కదా, నీరు కొరకే వచ్చింది, దాహం తీర్చేది కొండ. ఆ కొండ పట్టుకొని నీళ్ళ దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు అంటాడు, నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే మరి ఎప్పుడు కూడా నీవు. అంటే ఇక్కడ దాహం ఏంటి అంటే శరీర సంబంధమైన కొన్ని కోరికలు. ఆ కోరికలు తీర్చుకునే విధంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అదేదైనా అవ్వచ్చు. శరీరం కోరుకున్నది, అది బంగారమో వెండో డబ్బో, ఈ లోకంలో ఏది కోరుకుంటుందో ఈ కోరిక దాహం అనమాట. అంటారు కదా కొందరు డబ్బు దాహం అని, ఏదో రకరకాలు అంటావు. ప్రతిదీ కూడా దాహం అంటే ఉత్త మంచినీరు అనేది కాదు. దాహం అనే పదం దేనికి వాడతాం? ఏదో కావాలి, ఏదో మూట కట్టుకోవాలి అనుకుంటారు కదా, దాన్ని దాహము అంటారు. వీటికి డబ్బు దాహము అంటారు. అంటే తాగేస్తాడని కాదు. అలానే ఈ స్త్రీ కూడా తన దాహము తీరలేదు, తనకు తృప్తి కలిగింది తన జీవితంలో. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీ దాహాన్ని నేను తీరుస్తాను, మనం ఎప్పుడు కూడా నువ్వు దప్పిక కొనువు అనే విధంగా యేసు ప్రభు ఎప్పుడైతే కొండ విడిచిపెట్టే విధంగా తన యొక్క దాహం గురించి తెలియజేశాడో స్త్రీ కొండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మన జీవితంలో కూడా అంతే, మనం కూడా విడిచిపెట్టాలి. ఏ దాహం కలిగి ఉన్నాం మనం కూడా, ఏ కోరికలు కలిగి ఉన్నాం, ఇంకా తీరలేదు మన కోరికలు, ఇంకా మన కోరికలు తీరలేదు. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభుని అడుగుతాడు, అయ్యా నా తండ్రిని పాతిపెట్టి వస్తాను అని యేసు ప్రభు దగ్గర ఒక వ్యక్తి యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు ఏం సమాధానం చెప్పాడో తెలుసా ఆ వ్యక్తికి? ఏమని అడిగాడు ఈయన? శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్ము అని యేసు ప్రభుని అడగగా యేసు ప్రభు అతన్ని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము అని చెప్పెను. ఈ విషయంలో కొంతమంది అడిగేది ఏంటి అంటే, అదేంటి వాళ్ళ నాన్న చచ్చిపోతే వెళ్ళి పాతి పెట్టి వస్తాను అంటే వాళ్ళే పాతుకుంటారులే, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు యేసు ప్రభు. అంతేనా? అలా అనవచ్చా? అమ్మ మా నాన్న చనిపోయాడు అంటే ఎక్కర్లేదు, మీ నాన్న చచ్చిపోతే అక్కడే ఎవరో ఒకరు చూసుకుంటారు, నువ్వు రా అని యేసు ప్రభు అన్నాడు అని. అక్కడ ఆ వ్యక్తి యేసు ప్రభుని అడిగింది ఏంటి? నీవు నన్ను, ప్రభు ఏం చెప్పాడు? నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆయన అంటాడు, జాగ్రత్తగా మాట గమనించాలి, మరలా చదువుదాం. ప్రభువా నేను మొదట వెళ్ళి, అది ముందు యేసు ప్రభు ఏం చెప్పి ఉంటాడు వాళ్ళకి? నన్ను వెంబడించు అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. వెంబడించు అంటే ఈ వ్యక్తి ఏమంటాడు అంటే, నా తండ్రిని పాతిపెట్టి వస్తాను అని చెప్తున్నాడు. అంటే జాగ్రత్త గమనిస్తే ఈరోజు చాలామందిని, అమ్మ యేసు ప్రభు నమ్ముకోమ్మా, మందిరానికి రామ్మా అని చెప్తే నువ్వేం చెప్తావు? మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వస్తాను అంటావు. అంటే మ్యారేజ్ ఈరోజు ఉందని కాదు, మ్యారేజ్ ఇప్పుడు జరుగుతుంది రాత్రి, ఈ మ్యారేజ్ పూర్తి చేసుకుని వస్తానని కాదు. కొద్ది దినాల తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ కుదిరితే అన్ని పద్ధతులు అన్నీ చేసుకొని అప్పుడు వస్తా. ఈ వ్యక్తి కూడా ఏంటి, మా నాన్న మా అమ్మ
వాళ్ళందరూ చనిపోయిన తర్వాత, ఏజ్ అయిపోయి చనిపోయిన తర్వాత వాళ్ళ పాతి పెట్టి అప్పుడు అన్ని సమస్యలు తీరుతాయి, అప్పుడు నేను వెంబడిస్తాను అని చెప్తున్నాడు. అంతేగాని అప్పుడు చనిపోయిన వ్యక్తిని నువ్వు సమాధి చేయొద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వచ్చేయి అనేది కదా అక్కడ అర్థం. మనం కూడా చాలామంది అంటాం, అమ్మ ప్రభువు నమ్ముకో అంటే మా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తాం, అది పూర్తయిన తర్వాత వస్తాం, మన తర్వాత వచ్చి ఇవన్నీ చేయటం కుదరదు, అన్నీ విడిచిపెట్టడం ఇప్పుడు అవ్వదు, కనుక అవన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తాము అన్న విధంగా. అవునా? కనుక మనం అక్కడ యేసుప్రభు ఏమంటే అవన్నీ ముందు విడిచిరా, నువ్వు రమ్మన్నప్పుడు అవన్నీ విడిచిరమ్మని చెప్తున్నాడు యేసుప్రభు. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఏది విడిచిపెట్టాలో అది నువ్వు విడిచిపెట్టగలిగితేనే దేవునికి శిష్యుడిగా మార్చబడతావు. చివరిగా ఒక సందర్భంలో యేసుప్రభు శిష్యుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు. చూడండి ఒక్కసారి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వాక్య భాగం. దీనికి ముందు పౌలు గారు అన్న ఒక చిన్న మాట చెప్పి నేను దీనిలోకి వస్తాను. అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్య భాగంలో పౌలు గారు ఒక చక్కని మాట అంటారు అక్కడ. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము, యేసు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నేను నష్టముగా ఎంచుకొంటిని. అంటే ఈయనకి ఏయి ప్రీతికరము? కొంతమంది ఏమంటున్నారు తెలుసా? అంటే పౌలు గారికి కూడా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా ఇష్టాలు ఉన్నాయి, తర్వాత విడిచిపెట్టాడు పౌలు గారు అని. అలా కాదు, ఈయన ప్రభువులోనికి రాకముందు ఏవైతే ప్రీతికరంగా ఉన్నాయో, ఇష్టంగా ఉన్నాయో, ప్రభువులోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు. అది ప్రభువు దగ్గరికి వస్తే అది నష్టమే, అది లోకంలో ఉన్నప్పుడు లాభమే. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ ఆలోచనలు, ఆ తలంపులన్నీ కూడా అది నష్టంగా ఎంచుకున్నాడు. అవన్నీ నాకు అక్కర్లేదు అన్నాడు. ఇంతకుముందు అన్నీ కావాలనుకున్నాడు, అన్నీ ఏదో చేయాలనుకున్నాడు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏవి లాభమని యేసుప్రభు ఎరగక ముందు అనుకున్నాడో, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వస్తే అది నష్టాన్ని కలుగజేస్తుంది అని క్రీస్తు నిమిత్తము వాటన్నిటినీ నష్టంగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టేశాడు ఆయన. మనం కూడా అంతే, బోల్డ్ డ్రీమ్స్ ఉన్నాయి మనకి ప్రభువులో రాకముందు, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. ఈరోజు దేవుడు వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఏ విడిచిపెట్టమని చెప్తుందో ఖచ్చితంగా అది విడిచిపెడితేనే ప్రభు శిష్యులుగా మార్చబడతాం. అంతేగాని చిన్నపిల్లల్లాగా ఇంకా ఎదగిన వారిగా ఉంటే ఏదో ఒక రోజు సాతాను ఈడ్చుకొని వెళ్ళిపోతాడు, మన లోకంలోకి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ప్రభు వాక్యం చెప్తుంది, ఆయన చెప్తుంది ఒకటే, ఎదుగుదుము, మనందరం ఎదుగుదుము, చిన్నపిల్లలుగా ఉండొద్దు, మనందరం ఎదగాలి. దేనిలో ఎదగాలి మనం? ఇదిగో చిన్నపిల్లల స్థితిలో నుంచి మనం ఆత్మీయతలో బలంగా ఎదగాలి. దేనిలో ఏ విధంగా దేనిలో ఏమన్నాడు ఇంకొకటి, ఎందులో ఎదగాలి? దేవుడి యొక్క వాక్యంలో మనం ఎదగాలి. ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు రూపం వచ్చే వరకు ఎదగాలి. మనం ఎదిగే ఒక శిష్యుడు ఎలా ఉంటాడు అంటే, ఎలా ఉంటాడని చెప్పిన మొదటిది, శిష్యుడు ఎలా ఉంటాడు? సమ్మతిస్తాడు, చెప్పగానే సమ్మతిస్తాడు. ఆ సమ్మతించటము అంటే ఇదిగో మనలాగా సమ్మతించి రావటమే కాదు, దేవుని రూపంలోనికి చెక్కేటప్పుడు నొప్పైనా బాధైనా అన్ని విషయాల్లో శిష్యుడైతే సమ్మతిస్తాడు. రెండవది, శిష్యుడు ఏం చేస్తాడు? ఏది విడిచిపెట్టాలో అది ప్రభు చెప్పేవరకు కాదు, వాక్యం వింటూ ఉండగానే ఏది విడిచిపెట్టాలో మనకు తెలుసు, తక్కువ దాన్ని విడిచిపెట్టేయటమే. ఆయన మరలా నీకు దర్శనం ఇచ్చి చెప్పక్కర్లా, ఏది విడిచిపెట్టాలో శిష్యులకు చెప్పలా. వాళ్ళు అనుకున్నారు ఈ వల పట్టుకొని ఉంటే ప్రభుని మేము వెంబడించలేమనుకున్నారు, వాళ్ళని విడిచిపెట్టారు, ప్రభుని వెంబడించారు. అపోస్తులైన పౌలు అంటున్నారు, ఇంతకుముందు నేను ఏవైతే లాభం అనుకున్నానో, కానీ ఇప్పుడు క్రీస్తు కొరకు నేను నడుస్తున్నప్పుడు అది కానీ ఇప్పుడు లాభం అనుకుంటే అది నష్టం చేసింది నాకు, కనుక దాన్ని నేను విడిచిపెడుతున్నాను. అందుకే చివరి మాటలోకి వద్దాం. మత్తయి సువార్త 19:27లో పేతురు అడుగుతున్నాడు యేసు ప్రభుని, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి వీరు విడిచిపెట్టేశారంట. విడిచిపెడితే ఏమి లాభమో చూడండి. మనం విడిచిపెట్టాం, విశ్వాసులు అని పేరుంది, మనం విడిచిపెట్టగలిగితే శిష్యులుగా మార్చబడతాం. వచ్చే ఆశీర్వాదం ఏందో చెప్తున్నాడు.
పేతురు అడుగుతున్నాడు యేసు ప్రభుని, ఏమంటున్నాడు పేతురు? మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకును, మాకేమి లాభము? విడిచిపెట్టాడు కదా. ఇదే ప్రశ్న ఈరోజు. ప్రభు మేము సమ్మతిస్తే, మేము నువ్వు విడిచిపెట్టమన్న వాటిని మేము విడిచిపెడితే మాకేమైనా లాభం ఉందా అని అడిగితే యేసు ప్రభు ఆ పేతురుకి ఏం చెప్పాడు? ప్రపంచ పునర్జననమందు ప్రపంచమంతా కూడా ఒక రోజు చనిపోతుంది, అందరూ కూడా చనిపోతారు. ఈ పునర్జన్మ ఒకటి ఉంది. ఈ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద, ఆ మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు, ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును, ఇదిగో నన్ను వెంబడించి నాకు శిష్యులుగా ఉండి ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టి ప్రతి విషయంలో సమ్మతించి నాతో ఉన్న మీరు 12 సింహాసనముల మీద, అదిగో 12 సింహాసనముల మీద ఆసీనులై ఉంటారు అంటున్నాడు. మొదటిగా ఈయన ఉంటాడంట. ఎక్కడ ఉంటారు? మహిమ కలిగిన సింహాసనం మీద మన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు ఆ సింహాసనం మీద ఉండగా ఈ శిష్యులు ఉన్నారు కదా, వీరు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది సింహాసనములో కూర్చుంటారంట ఆయనతో పాటు. చూసారా? జయించిన వాడికి ఏమిస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తాను, పరలోకపు మన్నాని భుజింపజేస్తాను అని చెప్పాడు. జయిస్తే, విడిచిపెట్టగలిగితే, సమ్మతించగలిగితే, శిష్యుడిగా మనం రాగలిగితే ఉండే ఒక ఆశీర్వాదం గురించి చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను వీళ్ళందరినీ విడిచిపెట్టారంట. ఈ రోజు కూడా మనకు కూడా ఇలాంటి వారందరూ ఎదురు వస్తారు. అమ్మ చర్చికి నువ్వు వాక్యం చదవద్దు, ప్రార్థన చేయొద్దు, అది చేయొద్దు, చాలా ఆటంకాలు వస్తాయి. కానీ ఆ ఆటంకాలన్నిటినీ, ఆ వచ్చే మాటలని నీ విడిచిపెట్టాలి. అంతేగాని మనిషిని విడిచిపెట్టడం కాదు, ఇంట్లో నుంచి నెట్టేయటం కాదు. ఆ మనిషి మనకిస్తున్న ఆ బోధని మనం వదిలే, పక్కన చెవితో వినటం, దాన్ని పక్కకి నెట్టేసి మన ప్రభు ఏం చెప్పాడు ఆ మాట ప్రకారం మనం అడుగులు వేస్తే, విడిచిపెట్టే ప్రతివాడు ఇహమందు హింసలతో పాటు, ఇహమందు ఈ భూలోకములో ఉన్న కాలములో శ్రమలతో పాటు 100 రెట్లు పొందును. 100 రెట్లు దీవెన ఆశీర్వాదం పొందుతారు. ఇది ఒక్కటే కాక నిత్య జీవమును వారు స్వతంత్రించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఇక్కడ ఉన్నప్పుడు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉండవు అని చెప్పలేదు. ఇక్కడ శ్రమలతో పాటు కష్టంగా ఉంటుంది, భక్తి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానితో పాటు ఆయన ఇచ్చే కృపను బట్టి 100 ప్రతిఫలాన్ని ఇచ్చుకుంటూ ఈ భూమి మీద మన యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాను అని చెప్పాడు. కనుక మనందరం కూడా ఎలా మారాలంట? విశ్వాసిగా ఉన్న మనం, అంటే పసిపిల్లల స్థితిలో ఉన్న మనము అందరం కూడా శిష్యులుగా, అంటే దేవుడి మాటకి విధేయతమయ్యేవారిగా మంత సంపూర్ణతలోనికి మనం రాగలిగితే దేవుడు మనందరం బట్టి ఆనందించువాడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.